జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలను సందర్శించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గత కొన్ని రోజులుగా అక్కడ వరుసగా పాము కాట్లకు గురై చనిపోయారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనకు దిగడంతో ప్రభుత్వం స్పందించింది. గురుకుల హాస్టల్ను మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి పర్యవేక్షించారు. అయితే అక్కడికి వచ్చిన తల్లిదండ్రులతో భట్టి మాట్లాడారు. అయితే ఇదే టైంలో గురుకుల పాఠశాలలో పేరెంట్స్ ని సీఐ సురేష్ బాబు అడ్డుకున్నారు. తాము కూడా డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నంతో మాట్లాడతామంటూ సీఐని రిక్వెస్ట్ చేశారు. అయినా పోలీసులు పేరెంట్స్ ని బయటే నిలిపివేశారు. దీంతో పోలీసులు తల్లిదండ్రుల మధ్య వాగ్వాదం జరిగింది. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలను సందర్శించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గత కొన్ని రోజులుగా అక్కడ వరుసగా పాము కాట్లకు గురై చనిపోయారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగడంతో ప్రభుత్వం స్పందించింది. గురుకుల హాస్టల్ను మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి పర్యవేక్షించారు. అయితే అక్కడికి వచ్చిన తల్లిదండ్రులతో భట్టి మాట్లాడారు. అయితే ఇదే టైంలో గురుకుల పాఠశాలలో పేరెంట్స్ ని సీఐ సురేష్ బాబు అడ్డుకున్నారు. తాము కూడా డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నంతో మాట్లాడతామంటూ సీఐని రిక్వెస్ట్ చేశారు. అయినా పోలీసులు పేరెంట్స్ ని బయట నిలిపివేశారు. దీంతో పోలీసులు తల్లిదండ్రుల మధ్య వాగ్వాదం జరిగింది. మరిన్ని వివరాలు కరీంనగర్ నుంచి వెంకటేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. వెంకటేష్, డిప్యూటీ సీఎం భట్టి పర్యటన సందర్భంగా హాస్టల్ దగ్గర పోలీసుల ఓవర్ యాక్షన్ పై పేరెంట్స్ ఏమంటున్నారు? ఈ మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో వరుసగా ఇద్దరు విద్యార్థులు 15 రోజుల్లో చనిపోవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ రోజు ఈ పాఠశాలలో పరిస్థితిని తెలుసుకునేందుకు ఇక్కడికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యేలు వాళ్ళంతా వచ్చారు. అయితే ఈ సందర్భంగా పాఠశాలలో చాలా తీవ్రమైన అధ్వాన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో భట్టి విక్రమార్క నేరుగా పేరెంట్స్ తో మాట్లాడి ఇక్కడ ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, తర్వాత ముందు ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఏం చేయాలనే కోణంలో తెలుసుకునేందుకు ఇక్కడికి వచ్చారు. రావడంతో ఈ రోజు యాక్చువల్గా నిజానికి మొన్న అనిరుద్ధ అనే విద్యార్థి 6వ తరగతి విద్యార్థి చనిపోయిన తర్వాత పాఠశాలకు సెలవులు ప్రకటించారు. ఈ నెల 16 వరకు కూడా విద్యార్థులందరికీ సెలవులు ఉన్నాయి. కాకపోతే ఈ రోజు భట్టి విక్రమార్క కావచ్చు, మిగతా నేతలు కావచ్చు వస్తున్న సందర్భంగా కొంతమంది పేరెంట్స్ ని, విద్యార్థిని కూడా స్కూల్ కి పిలిపించారు. వాళ్ళతోటి సమావేశమై పరిస్థితులను తెలుసుకునేందుకు వచ్చారు. అయితే ఈ సందర్భంగానే పోలీసులు కొంత ఓవర్ యాక్షన్ చేయడం, వచ్చిన పేరెంట్స్ ను కొందరు భట్టి విక్రమార్కను కలవకుండా మధ్యలోనే అడ్డుకోవడంతో చాలా వాగ్వాదం జరిగింది. పోలీసులు తమను ఎందుకు పిలిపించారు, ఎందుకు లోపలికి పంపించడం అని చెప్పి వాళ్ళతోటే వాదన దిగారు. మా పిల్లలు ఇక్కడ చదువుతున్నారు, మా పిల్లలు చనిపోతున్నారు, మా కాపుతున్నారని చెప్పి వాళ్ళతోటి చాలా గొడవ పడ్డారు. నిజానికి మా పిల్లల కష్టాలు మాకు తెలుసు, మీ పిల్లలు ఇక్కడ చదవట్లేదు కదా అంటూ వాళ్ళు పోలీసులతో నేరుగా ప్రశ్నల వర్షం కురిపించడంతో లోపల ఉన్న పొన్నం ప్రభాకర్ కావచ్చు, తర్వాత అట్ల లక్ష్మణ్ కుమార్ కావచ్చు బయటకు వచ్చి చదివి చెప్పి లోపలికి తీసుకెళ్లారు. కొద్దిసేపటిగా ఇంకా భట్టి విక్రమార్క విద్యార్థులతో కానీ సమావేశం అవుతున్నారు. అసలు ఏం జరిగింది, 8వ తరగతి విద్యార్థి కావచ్చు, తర్వాత విద్యార్థి అనిరుద్ధి కావచ్చు, ఇద్దరు చనిపోవడం వెనుక ఏం జరిగి ఉంటుంది, ఆ విద్యార్థులు ఎట్లాంటి పరిస్థితుల మధ్య వాళ్ళకి తర్వాత తిండి ఎట్లా ఉంది, తర్వాత ఇక్కడ పరిసరాలు ఎట్లా ఉన్నాయి అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు. తల్లిదండ్రులు అయితే తమ కొడుకులను కోల్పోయిన తల్లిదండ్రులు ఇద్దరైతే ఎవరైనా ముందు రావుతున్నారు. భట్టి విక్రమార్క ముందు తమ పిల్లల ప్రాణాలు అయితే ఎట్లాగ పోయినాయి, మరోసారి ఎట్లాంటి సంఘటనలు జరగకుండా చూడాలని చెప్పి వాళ్ళు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజానికి ఈ పాఠశాల గురుకుల పాఠశాల ఒకప్పుడు చాలా ఫేమస్ స్కూల్ ఇది. ఇక్కడ దాదాపు 40 ఏళ్ల క్రితం పెద్దాపూర్ క్యాంపు ఎస్ఎస్పీ కోసం కట్టిన భవనాలలో పాఠశాల నడుపుతున్న 40 ఏళ్లుగా రేకుల షెడ్లలో పాఠశాల నడుపుతుంటే కొత్తగా తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2016 ఇక్కడ ఒక భవనం నిర్మించారు. కాకపోతే ఈ భవనాన్ని పనులు పూర్తి చేయక, బిల్లులు చెల్లించక భవనం అందుబాటులోకి తీసుకురాలేకపోయారు. దీంతో విద్యార్థులు పాత భవనంలోనే పాడుబడ్డ బిల్డింగ్ల మధ్యలో తీవ్ర అసౌకర్యాల మధ్య వాళ్ళు పాఠశాలలో తరగతులు కానీ హాస్టల్ కానీ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ నేపథ్యంలోనే ఒక విద్యార్థి హఠాత్తుగా ఫిట్స్ వచ్చి వాంతులై చనిపోవడం, అదే రోజు ఇద్దరు విద్యార్థులు అస్వస్థకు గురై హాస్పిటల్ పాల్గొవడం, అదే రోజు వాళ్ళిద్దరిని మిగతా ఇద్దరు ఎవరైతే హాస్పిటల్ చేరారో వాళ్ళిద్దరిని పాముకాటు తోటి వాళ్ళు అస్వస్థకు గురైనట్టు గుర్తించారు. దీంతో చనిపోయిన విద్యార్థి కూడా పామే ఘర్షణ ఉంటుందని చెప్పి అనుమానించి
8వ తరగతి విద్యార్థుల సంఘటనను కొద్దిగా అప్పటికి సద్దుమణిగింది. కానీ మళ్ళీ కరెక్ట్ గా 15 రోజుల వ్యవధిలోనే మరొక విద్యార్థి సేమ్ లక్షణాలతోటి చనిపోవడం, అదే రోజు ఇంకొక 2 విద్యార్థులు కూడా అస్వస్థ గురి కావడం తోటి ఓవరాల్ గా పాఠశాలలో ఏదో జరుగుతుంది, ఫుడ్ పాయిజన్ అని అనుకున్నారు. కానీ ఫుడ్ పాయిజన్ అయితే అందరి విద్యార్థులకు కాకుండా కేవలం 2-3 విద్యార్థులకే ఇట్లాంటి పరిస్థితి ఎదురవడంతో ఈసారి కూడా పాము కరిచిందని చెప్పి గుర్తించారు. అంతేకాదు పరిసరాలను శుభ్రం చేస్తున్న క్రమంలో ఇక్కడి నుంచి పాములు బయటకు రావడం, పరిసరాల నుంచి తీవ్ర అపరిశుభ్రంగా ఉండడం, ముళ్ళ పొదలు చెట్ల పొదలు మొలిసి పాఠశాల చుట్టూ కూడా తీవ్ర అధ్వాన పరిస్థితులు ఉండడం గమనించారు. దీంతో పాఠశాలకు సెలవుడిచ్చి గత కొద్ది రోజులుగా ఈ పరిసరాలను శుభ్రం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు భట్టి విక్రమార్క కూడా ఇక్కడికి వచ్చాడు. ఇక్కడి నుంచి అయినా ఇప్పటివరకు జరిగిన 2 విద్యార్థుల ప్రాణాలు కోల్పోయిన తర్వాతనే పాఠశాల బాగుపడాలని చెప్పి తల్లిదండ్రులు కోరుతున్నారు. అపర్ణ. రైట్ వెంకటేష్.